కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 29, 30 వచనాలు, లేక 29, 30, 31 వచనాలు మనమంతా కలిసి చదువుదాం. 28 నుంచి చదవండి. 28, 29, 30, 31. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగవాడు తనకు శిక్షావిధి కలిటికే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మనకు మనమే విమర్శ చేసుకుంటే తీర్పు పొందక మనం ఉంటాం. ప్రభు యొక్క సహాయం కొరకు, నడిపింపు కొరకు మరొకసారి ప్రార్థనలో ప్రభు వైపు చూచేవారం ఉంటాం. ప్రేమగల మా తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి విడువక కృప చూపుతున్న దేవా, నీకు వందనాలు. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లుగా మమ్మల్ని ఉంచారు. తిరిగి పరిశుద్ధమైన బలలో చేవేటకు గాను మమ్మల్ని సిద్ధపరచుతున్నారు. నీకు వందనాలు. చదవబడిన వాక్యాన్ని దీవించు తండ్రి. 1 కొరింథీ 11, 28 నుంచి 31 వరకు చదువుతూ వచ్చాము. దేవా, దాని ద్వారా మీరే మాతో మాట్లాడుతూ రండి. వాక్యము మీది దేవా, మాకు ఏది అవసరమో వాటిని దయచేయండి. నీ దాసుని మీ స్వాధీనంలో ఉంచుకోండి, గొంతు మీ స్వాధీనంలో ఉంచుకోండి. దేవా, పరీక్షించుకున్న వారమే, పరీక్షించబడిన వారమై బలలో చేవేటకు గాను మమ్మల్ని సిద్ధపరచండి. అనాలోచన గాను, అజ్ఞానం గాను, అలవాటు గాను దానిలో చేవేయకుండానట్లుగా దేవా వీరిని కనికరించండి, కాపాడుతూ రండి. దేవా, మరి నీ సన్నిధి అంటే భయంతో బ్రతికే వారి గుండు కొరకే సిద్ధపరచండి. నీ సన్నిధిలో దొరికే భాగ్యం వీరికి ఇవ్వండి, కృప చూపించండి. దేవా, మీరే మాట్లాడుతూ రండి. వాక్యాన్ని దీవించము, లైవ్ని దీవించము. పవర్ అంతా కూడా మరి చేరొచ్చిన వారందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీరే సహాయపడుతూ రమ్మని, నీ దాసుని కేవలము నీ బోరగా మాత్రం వాడుకోమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదువుని భాగంలో పౌలు గారి పత్రికలో కొరింథీయులకు రాస్తూ వచ్చాడు. అంటే కొరింథీయులకే కాదు, అంటే ఆనాడు వారికి రాస్తూ వచ్చాడు. ఈ పత్రిక విశ్వాసులైన వారందరూ కూడా గ్రహించాలి. ఈ పత్రిక ద్వారా నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన పాఠాలు నేర్చుకోవాలి. భూ సంబంధమైన మనుషులు కాదు ఇది. ఆత్మ సంబంధమైన మనుషులు, ఆత్మీయమైన పర సంబంధమైన మనుషులు పరలోకం వెళ్ళాలంటే ఎలా ఉండాలి, ఎలా జీవించాలనేది భూమి మీద ఉండగానే పౌలు గారు ఈ పత్రిక రాస్తూ వచ్చాడు. సరే, మనం చదివిన భాగంలో ప్రభు తాను అప్పగింపున్న రాత్రి, అంటే సిలువకు వెళ్ళే ఆ రాత్రి, ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ 12 మంది శిష్యులను ఒక గదిలో సమకూర్చి పస్కాను బుధించాడు. అది పస్కా పండుగ కాలం. అయితే ఆయన మరి దాన్ని ఇస్తూ ఏమన్నాడంటే, ఇది మీ కొరకైనా నా శరీరం అన్నాడు. వారికి ఏమని చెప్పాడు? ఇది మీ కొరకైనా నా శరీరం అన్నాడు. రెండవది, ద్రాక్షారసం ఇస్తూ ఆయన ఏం చెప్పాడంటే, ఇది నా రక్తం అన్నాడు. ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అన్నాడు. నిబంధన గురించి ఇప్పుడు నేను మాట్లాడను, కానీ క్రొత్త నిబంధన అని చెప్పాడు. తర్వాత మూడవది ఏం చెప్పాడంటే, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చేయండి అని చెప్పాడు. మొదటిది రొట్టెను నా శరీరం అన్నాడు, ద్రాక్షారసాన్ని నా రక్తం అన్నాడు, మూడవది నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. 3 విషయాలు వారికి చాలా ప్రాముఖ్యంగా
చెబుతూ వచ్చాడు. ఆనాడు వారికి చెప్పిన మాటలే ఈరోజు షాలేం ప్రార్థన మందిరంలో ఉంటున్న నీకు నాకు కూడా చెప్తూ వస్తున్నాడు. సహోదరులారా, సహోదరులారా, నా శరీరం తీసుకుంటున్నారు, నా రక్తం తీసుకుంటున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, దేవుడు మన కొరకు చేసిన కార్యములను మనం వివేచించాల. మనం చదివిన భాగం అదే. 28వ వచనంలో పరీక్ష చేసుకోమన్నాడు, పరీక్ష చేసుకుని దాన్ని తీసుకోమన్నాడు. 29వ వచనంలో ప్రభువు శరీరమని వివేచింపక, ఏం రాశాడు? ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలిగటికే తిని త్రాగుచున్నాడు. వాస్తవానికి దేవుడు రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం ప్రకారము క్రీస్తు యేసులో ఉన్నవారికి ఏ శిక్ష లేదు, శిక్ష లేకుండా ఉంది. కానీ ఇక్కడ వివేచన లేకుండా, వివేచించకుండా మరి ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని మరి తీసుకున్నవాడు ఏం చేస్తున్నాడంట? శిక్షను తెచ్చుకుంటున్నాడు. శిక్షావిధి కలుగుటికే దాన్ని చేస్తున్నాడు. శిక్షను తెచ్చుకోవడానికే వివేచించాల. ఆ వివేచన లేకుండా దానిలో చేవేస్తే ఏం రాశాడు ఇంకా క్రింద 30వ వచనం, ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులు, చాలా ఇక్కడ 3 గుంపులు: బలహీనత, రోగము, నిద్రించడం అంటే వెళ్ళిపోవడం అన్నమాట. ఇంక భూమిని విడిచిపెట్టి టికెట్ ఖాళీ. చెప్పకుండా వచ్చే, అకస్మాత్తుగా వచ్చే 3 ఉన్నాయి. మొదటిది మరణం, అది చెప్పలేదు, అర్థమైందా? అది ఎవరికి తెలియదు. రెండవది భూమి అంతం, అంటే అంతమవుతుందని తెలుసు కానీ ఎప్పుడు అంతమవుతుందో తెలియదు, సడన్గా ఏ రోజో ఏ తారీఖో తెలియదు. మూడవది దేవుని యొక్క రాకడ. ఈ 3 కూడా దేవుడు మర్మం చేశాడు, మరుగు చేశాడు. ఎప్పుడు వస్తాయో కంపల్సరీ మరణం వస్తుంది, మరణము ఖాయము, అందరికీ వస్తుంది. భూమి అంతము, ఇక భూమి ఉండదు. అలాగే దేవుని రాకడ ఖాయము, తప్పనిసరిగా అది కూడా వస్తుంది. కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే మనము ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే వివేచించాలి. ఇప్పుడు మనం శరీరంతో ఉన్నాము గనక, దేవుడు మనం రక్షించుకున్నాడు గనక, క్రొత్త జన్మ మనకు దయచేసినాడు గనక, విశ్వాసులైన మనము ఏం చేయాలా? వివేచించే వారంగా మనం ఉండాలి. వివేచన లేకుండా తిని త్రాగితే శిక్షలు ఏం తెచ్చిపెట్టుకుంటామో, బలహీనతలు, రోగాలు, మరణాలు, ఈ 3 తెచ్చిపెట్టుకుంటాం. మీరు బలహీనలు కాకుండా ఉండాలి, మీరు రోగములు తెచ్చుకోకుండా ఉండాలి. మూడవది మీకు మరణము రాకుండా ఉండాలి. అంటే ఏం చేయాలి? ఏం చేయాలా? వివేచించాలా. 29వ వచనానికి రావాలా. వివేచించాలా. ప్రభు శరీరమని వివేచన కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ యేసు ప్రభు వారే స్వయంగా భూమి మీద ఉండే ఆ సమయాల్లో ఈ మాట చెప్తూ వచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 10:16 verse. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకములను, పావురం వలె నిష్కపటులనై ఉండు. శిష్యులతో చెప్తున్నాడు, మిమ్మలను తోడేళ్ళ మధ్య గొర్రెలు వెళ్ళినట్టుగా, తోడేళ్ళు ఉంటాయి, తోడేళ్ళు ఊరుకుంటాయి, ఆ గొర్రెలను పీక్కిని తినేస్తాయి. మిమ్మల్ని నేను పంపుతున్నాను కనుక పంపబడిన మీరు ఎలా ఉండాలంట? వివేకము కలిగి ఉండాలి. ఏమన్నాడు? దేనివల్లే? పాము వలె వివేకం. నిజముగా చూస్తే పాము చాలా వివేకం గల జంతువు. అది పాము చాలా వివేకం గల జంతువు. నిన్ను ఎక్కడో పగబడుతుంది, బుష్ కొడుతుంది, నీకు తెలియదు, తెలియకుండానే పగబట్టేస్తుంది. పగబట్టి నీకంటే ముందుగా నీ ఇంట్లో ఉంటుంది. అది దానికి ఎంత వివేకమో చూడండి. మీకు అర్థమైందని నేను చెప్పేది? ఇప్పుడంటే దేవుడు ఆశ్రయించుకుని పాములు తగ్గాయి, ఇవన్నీ పాములే. ఇక్కడ కూడా పాములే తిరిగాయి, ఎంత కూడా.
అర్థమైందా? ఈ యొక్క పులిపేట కింద కూడా పాములు ఉన్నాయి, చంపి దాంట్లో సమాధి చేసి పడేసాం, మొత్తం కప్పెట్టేసాం, దొరకది, లోనికి వెళ్ళిపోతే అయిపోయింది. చాలా పాములు ఏరి ఇదంతా కూడా. అవి పగబట్టేవి. పాముకు పగ ఎక్కువ, పడగ విప్పిన పాము పగబట్టి ఎంత పగ అంటే నిన్ను చంపే వరకు. అర్థమైందా? ఏ వ్యక్తి మీద అయితే పగబట్టేవో ఆ వ్యక్తి ఇంట్లోకి వచ్చేసి ఉంటాయంట. ఎంత వివేకంతో వస్తాయి చూడండి అవి. దానికి ఎంత నాలెడ్జే చూడండి. నీకు అర్థమైందా? అవునా కదా? నీకంటే ముందుగా నువ్వు బావు, అది ఎలా దారులు ఎదుర్కొని వస్తుందో తెలియదు. మనకంటే ముందుగా ఇంటిలో ఉండి ఒక చోటున మాటేస్తూ ఉంటుంది. మాటేసి ఆ ఇంటిలో నేరుగా ఏ వ్యక్తి మీద అయితే పగబట్టిందో వాడిని చంపేసిపోద్ది. అది పాము యొక్క లక్షణం. వివేకం గల జీవి అది పాము అంటే. అందుకే ప్రభువు అన్నాడు, పాము ఎంత వివేకం కలిగి ఉందో అంత వివేకం మీరు కలిగి ఉండాలి. పామును కలిగి చేసిన వాళ్ళు ఎవరు? దేవుడే. పామును కలిగి చేసింది కూడా దేవుడే. కానీ అది శాపగ్రస్తమైంది. దానికి అంతకుముందు కాళ్ళు ఉండేవి. శాపం లేని ముందు పాముకి ఏముండేవి? కాళ్ళు ఉండేవి. తర్వాత శపించబడి పొట్టతో పాగడం ప్రారంభించింది. సరే, ఇప్పుడు పాము గురించి వివరణ నేను చెప్పలేను, కానీ అంటే పాము వలె నువ్వు ఎలా ఉండాలా? వివేకము కలిగి ఉండాలా. చెప్పినాను కదా, నేను ఎక్కడో చేలో పగబట్టింది, ఎక్కడుంది వెళ్ళి నీళ్ళు ఎలా తెలిసింది? దానికి ఎవరు చెప్తారు అడ్రస్? నీ వెనకాల వస్తుందా? నీ వెనకాల వస్తే ఎలాగా ఎవరో ఒకరు చూస్తారు, దాన్ని కొట్టి చంపుతారు. అంత తెలివితేటలుగా వస్తుంది అంటే ఇల్లు తప్పించుకునేది. వాసన పసిగడుతుంది, నీ అడుగులు పసిగడుతుంది, నీ అడుగుల వాసన చూస్తుంది. ఎక్కడేసావు, అక్కడేసావా, ఎక్కడేసావా, అక్కడేసావా, జాగ్రత్తగా వచ్చేస్తుంది. అంతే, ఆ ఇంట్లో చొరబడుతుంది, నీ వాసన పసిగట్టేస్తుంది. అది వివేకము, అంత వివేకం గల జీవది. కనుక మనం ఇప్పుడు దేవుని యొక్క శరీరములో, రక్తములో లేక దాంట్లో చేవేసే ముందు, ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకునే ముందు వివేకము కలిగి ఉండాలి. వివేకము లేకుండా దానిలో మనం ఏం చేయకూడదు? వేయకూడదు. ఏమి వివేచించాలా? చూడండి, సొలొమోను చిన్న వయసులో రాజు అవుతూ వచ్చాడు. రాజు అవుతూ ఉండి దేవుని అడిగాడు. ఏమడిగాడంటే, అయ్యా, ఈ గొప్పదైన ఈ జనాన్ని నేనేం చేయాలా? పరిపాలన చేయాలా? నాకు ఇచ్చావు నా తండ్రి రాజ్యాన్ని, నాకు వయసు సరిపోదు, అయినప్పటికీ నేను నాకు ఇచ్చావు. అయితే నేనేం చేయాలంటే, మరి ఎంతదైన గొప్పదైన జనమునకు తీర్పు తీర్చగలవాడెవడు? కనుక నువ్వేం చేయాలంటే, మంచి చెడ్డలను ఎరుగునట్లు వివేకాన్ని నాకు దయచేయన్నాడు. చూడండి, ఆ మాట మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం, 1 Kings chapter 3. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం లేక 9వ వచనం చదవండి. ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడని నాకు వివేకం గల హృదయమో. ఏమని అడిగాడు ప్రభువును? ప్రభువా, నేను మంచి చెడ్డలను, అంటే మంచిని వివేచించాలా, చెడ్డదాన్ని కూడా, ఈ మంచి కార్యం ఏంటి ఇలా జరుగుతుంది, ఇది మంచిదే కదా, దాన్ని వివేచన కలిగి ఉండాలంట. చెడ్డదాని విషయంలో కూడా ఏం చేయాలా? వివేచన కలిగి ఉండాలి. ఈ వివేచన లేకపోతే నువ్వు బలహీనుడైపోతావు. ఏది మంచిదో దాని విషయమే వివేచన ఉండాలా. రెండవది, ఏది చెడ్డదో ఆ చెడ్డదాని విషయమే కూడా వివేచన కలిగి చాలా జాగ్రత్త పడాలి. చెడ్డదాని జోలికి పోకూడదు. చెడుతనాన్ని జోలికి, అయ్యో ఇది చెడ్డది, ఇది మంచిది కాదు, ఈ వస్తువు మంచిది కాదు, ఈ పని మంచిది కాదు అని ఈ విషయాలు మాట వివేచన కలిగి వాటికి మనం ఎలా ఉండాలా? దూరంగా ఉండాలి. అందుకే దేవుడు కూడా సృష్టిని కలిగజేసిన తర్వాత సృష్టిలో మానవుని ఎన్నో రోజులు కలిగజేశాడు? సృష్టి ముందా, మనుషుడు ముందా? సృష్టి ముందు. మానవుడు దేవుని ఏర్పాట్లో ఉన్నాడు, కానీ అప్పుడు మానవుడు కలుగు చేయబడలేదు. సృష్టి తర్వాతనే మానవుడు. సృష్టిని కలిగజేసిన తర్వాత ఆయన అంటే దేవుని యొక్క డిజైనింగ్ ఎంత అద్భుతమో చూడండి. మనిషిని కలిగజేసే ముందు మనిషికి కావలసినంత కూడా ఏం చేశాడు? కలిగజేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఏమీ లేకుండా చేయలేదు, అంత ఇచ్చాడు.
సరే, ఇప్పుడు మానవుని కలిగజేసినప్పుడు ఆ మనిషిని కలిగజేసిన ఆ స్థలంలో, భూమి మీద లేడు మానవుడు, మనిషిని కలిగేసిన ఏదైనా వనం, అది ఏదైనా వనంలో ఉన్నాడు, ఆకాశం అందు. సరే, ఇప్పుడు ఏదైనా వనంలో ఉండవలసిన మానవుడు ఏం చేసినాడు? ప్రభు చెప్పినాడు, ఏదైనా వనం ఉంది, తోట ఉంది. ఆ తోటలో 2 ప్రధానమైన వృక్షాలు పెట్టాడు. మొదటి వృక్షం ఏంటంటే మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము, గుడ్ అండ్ బ్యాడ్ ట్రీ అది. సరే, రెండవది ఏంటంటే జీవవృక్షము. రెండవది ఏంటి? అది సెంటర్లోనే పెట్టాడు, అది తోట మధ్యలోనే పెట్టాడు. ఇది కూడా ఒకవైపు జీవవృక్షం ఉంది, ఇంకోవైపు మంచి చెడుల తెలివినిచ్చు వృక్షం ఉంది. అంటే ఈ మంచి చెడు అనేది ఆది నుంచే ప్రారంభం అవుతూ వచ్చింది. అర్థమైంది నేను చెప్పేది? మంచి చెడు అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతూ వచ్చింది? ప్రారంభం నుంచే. అందుకే సొలొమోను అన్నాడు, అయ్యా ప్రభువా, మంచి చెడ్డలను వివేచించే హృదయము, వివేకం గల హృదయము నాకు కావాలన్నాడు, దయచేయమన్నాడు. అందుకే నీ జీవితంలో కూడా ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చే నీవు మంచి చెడ్డలను ఎరిగే వాడగా ఉండాలి, ఎరిగే దానవుగా ఉండాలి. మంచిని చెడుని ఎరగకుండా, ఏది మంచి ఏది చెడు ఎరగకుండా ఇష్టానుసారంగా, లేదా నేను రక్షించబడ్డాను కదా అని చెప్పి నీ యొక్క రక్షణ నిమిత్తం ఏదో వచ్చి బలలో చేవేశావా? వివేచన లేకుండా చేవేస్తే ఏం రాశాడు అక్కడ? బలహీనతలు, రోగాలు, తర్వాత నిద్రించుట. ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. ప్రభువే చెప్పాడు, వివేచన కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి. నిజంగా నీవు ఆత్మ సంబంధి అయితే వివేచిస్తావు. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించను కానీ అతడు ఎవరి చేతను ఒకరు వివేచించవలసిన అవసరం నీకు లేదు. నీకు నీవే ఏం చేస్తావు? అన్నిటినీ వివేచిస్తావు. ఇది మంచిదా చెడ్డదా, ఇది ఏంటి అనేది నీకు నీవే గ్రహించగలవు. ఆత్మ సంబంధి అయిన వాడు అనగా రక్షించబడినవాడు, క్రొత్త జన్మ ఎత్తినవాడు. ఇందాక మనం చెప్పుకున్న వర్షిప్ మెసేజ్, క్రొత్త జన్మ ఎత్తినవాడు, ఆత్మ సంబంధి అయిన పరలోకం నుంచి వచ్చిన దేవుని వలన పుట్టినవాడు, మరలా బ్రతికినవాడు లేక బ్రతికినవాడు. ఏం చేస్తాడంట? అన్నిటినీ ఏం చేస్తాడో వివేచన కలిగి ఉంటాడు, వివేచన కలిగి ఉంటాడు. ప్రభు వలలో చేవేసే ముందు వివేచన కలిగి ఉండాలి. అందుకే కీర్తన గ్రంథంలో 92 కీర్తనలో మోషే రాసిన కీర్తనది. ఏమన్నాడు అక్కడ? రండి, కీర్తన గ్రంథము 92వ అధ్యాయం. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 4వ వచనం. ఎందుకనగా యెహోవా, నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉచ్చరించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. దేవుని కార్యాలు కనబడుతున్నాయి మనకి, దేవుడు చేసిన కార్యాలు మనకు కనబడుతున్నాయి. సృష్టి కనబడుతుంది, దేవుడిచ్చిన ఆరోగ్యం కనబడుతుంది, దేవుడిచ్చిన ఆయుష్ కనబడుతుంది. మనకి ఏది అవసరమో దేవుడు సమస్తమో సమకూర్చిన విధానం కనబడుతుంది. అంతా అనిపిస్తూనే వివేచన లేకుండా గుడ్డితనంలో పడిపోయి ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలకు ఏం చేసింది? ఈ లోకం అనే మనం అలాగా పాఠం చెప్పుకుంటూనే ఉంటాం, కానీ ఆ దేవత ఊరిలోనే ఉన్నావు. ఈ యుగం అనే దేవత ఊరిలోనే నీవు ఉన్నావు, వాక్యం వింటున్నావు, కానీ నీకు వివేచన లేదు. వివేచన లేకపోతే బలహీనత, రోగము, నిద్ర, చాలా భయంకరమైన పనిష్మెంట్లు అక్కడ కనబడుతున్నాయి. అందుకే సొలొమోను రాజవుగానే అడిగాడు, నాకు వివేకం గల హృదయం కావాలా, వివేచించాలా, మంచిని వివేచించాలా, చెడును కూడా నేను వివేచించాలా. వివేచన లేకపోతే నువ్వు చెడు పనులే చేస్తావు. ఏం చేస్తావు? ఏది చెడి అదే చేస్తావు. ఏది దేవునికి ఇష్టము కాదో ఆ పని నీవు చేస్తావు. దేవుడు ఎలా బ్రతకమన్నాడో అలా నువ్వు బ్రతకవు.
అందుకే ఇక్కడ ఏమన్నాడు, అవివేకులు, దీని ఏమన్నారు చెప్పండి, అవివేకులు వాటిని ఏం చేయలేరంట, వివేచింపలేరంట. జ్ఞానైన సొలొమోను రాశాడు 12వ అధ్యాయం సామెతల్లో, ఏమన్నాడు, శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును, శిక్షను ప్రేమించేవాడు శిక్షను ఒప్పుకోవాలా. దావీదు ఒప్పుకుంటూ వచ్చాడు, ఏమన్నాడు, శ్రమలు నాకు, దేన్ని ప్రేమించాడు, శ్రమలు ఎలా వచ్చాయి, దేవుని ద్వారానే వచ్చాయి, దేవుడు ఆజ్ఞాపిస్తేనే వస్తాయి. దేవుని ఆజ్ఞ లేకుండా చీమ కూడా నిన్ను కొట్టదు. ఎందుకు ఈ శ్రమ వచ్చిందని నువ్వేం చేయాలా, ప్రభువా నువ్వెందుకు ఇలా ఒప్పుకున్నావు, నీకు ప్రైజ్ దిలాడు. యోబు ఏమన్నాడు, ప్రభువా నన్ను ఎలా ఉంచావు, నీకు ప్రైజ్ దిలాడు అన్నాడు. దేవానికి స్తోత్రాలు అన్నాడు. అంతే, దేవునికి ఆరాధించాడు సమస్తం పోయినా కానీ. అర్థమైందా? ఇక్కడ పశుప్రాయులు ఏం చేయలేరంట, పశుప్రాయులు ఏం చేయలేరు, వివేచింపలేరు. వాళ్ళకి అర్థం కాదు విషయం. అంటే మనుషులు కాదు వాళ్ళు. అందుకే వివేచన లేకుండా ఒక రాజు బైబిల్లో ఉన్నాడు. దానియేలు గ్రంథం మనం ధ్యానిస్తూ ఉన్నాం 4వ అధ్యాయంలో. ఇప్పుడు తీనవస్థలు వద్దు, వినండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో ఏకవచనం మనం ధ్యానించాం. అక్కడ రాజు ఉన్నాడు, నెబుకద్నెజరు, ప్రపంచానికి నియంతైన రాజు అయినా అతని వివేచన లేదు. అక్కడికి ఒక కళ వచ్చింది. దాని భావం అంతా అక్కడ దేవుని సేవకుడు బహుప్రియుడు దానియేలు ఏం చేశాడు, చెబుతూ వచ్చాడు. రాజా నువ్వు ఇలా వృద్ధి పొందావు, నీ ప్రభావం ఆకాశాన్ని అంటింది, నీ పరిస్థితులు ఎలాగా, నీ తర్వాత ఈ రాజ్యం ఉంటుంది, ఈ రాజ్యం ఉంటుంది, అన్ని వివరణగా చెబుతూ వచ్చాడు. చెబుతూ వచ్చినా కానీ దేవుని రాజ్యం గురించి కూడా బోధిస్తూ వచ్చాడు. ఒకవేళ మనసు మారుతుందేమని దేవుడు ఈ కలభావం చెప్పిన తర్వాత 12 నెలలు అనగా సంవత్సర కాలము అతనికి ఏమిచ్చాడు, సమయం ఇచ్చాడు, మారతాడేమో అని. మారలే. ఈ 12 నెలల తర్వాత నెబుకద్నెజరు చేసిన పని ఏంటంటే, ఈ బబులోను నగరం నేను కట్టించినది కాదా, తనకి వివేచన లేదు. ఏమనుకున్నాడు, వాడెవడిని కట్టించడానికి, బబులోను సామ్రాజ్యాన్ని కట్టించడానికి వాడెవడు, బబులోను ఇచ్చిందే దేవుడు ఉన్నాడు, దేవాది దేవుడు ఉన్నాడు, యెహోవా తండ్రి ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. నెబుకద్నెజరు ఒక సామాన్యమైన మానవుడే, నిన్ను వాడుకున్నాడంతే, నీ ద్వారా చేయించాడంతే, నువ్వెవడు కట్టించడానికి. కొంతమంది అనుకుంటారు, నేను కదా, నేను గొప్ప, నేను కదా అది చేశాను, ఇది చేశాను, గొప్పలు చెప్పుకుంటారు. ఎంత చేసి అంత చెప్పుకుంటూ ఉంటారు. మీకు అర్థమైందా? మందిరానికి ఇంత చేసి జీరో. నువ్వు ఒక పశువువి, మనిషివి కాదు. అర్థమైందా? ఇంత చేసి ఒకడున్నాడు పైకి వేషధారి. ఎంత వేషధారి అంటే నేను ఎంతో ప్రేమించినట్టుగా నటన ఎంత నటన అంటే మామూలు నటన కాదు. నేను కూడా అలాగ నమ్మేవాడిని. వెనకేసుకెళ్ళి వాడు జై కొట్టేవాడు. కొంతమంది ఒబ్బేస్తూ ఉబ్బిపోతారు చూడు, జై కొట్టేవాడు. మేమంతా కాలింగ్ ఫామ్ వెళ్తూ వచ్చాం. కాలింగ్ ఫామ్ వెళ్తే అందరూ ఆ కాలింగ్ ఫామ్లో మంచి అన్నీ కొనుక్కున్నారు. పైసలు ఎట్టుకుని కావాల్సిన రగ్గులు, ఇవేంటి స్వెటర్స్, అవి ఇవన్నీ కొనుక్కున్నారు. నేనైతే నాకేదో తగు మాత్రమే పట్టుకెళ్ళాను. అవన్నీ ఎందుకులే, మనకి ఎందుకు అన్నీ ఎవడో మోసుకెళ్తాడు, డబ్బులు ఖర్చు అని నేను ఇది కూడా కొనుక్కోకుండా వచ్చాను. ఆ ట్రైన్లో ఇంకా మేము వచ్చేసినాము. అంటే తిరిగి ప్రయాణంలో రాజమండ్రి వరకు వచ్చినాం. రాజమండ్రి దాకా వచ్చినప్పుడు నా దగ్గర ఉండి, అంటే తెల్లవారు నాకు నిద్ర లేకుండా చేశాడు. ఏయో కౌరులు చెప్పేది ఇది అని చెప్పి, ఇదిగో నా 2 కోడలు కానీ కొన్నాను, ఎందుకో దేవుడు నీకు ఇచ్చేయమన్నాడు. ఒక రగ్గు నువ్వు కొనుక్కోలేదు కదా, 2 కోడలు, 2 కొడుకులు, 2 కోడళ్ళు. దేవుడు ఎందుకో నీకు ఈ రగ్గు ఇచ్చేయమన్నాడు. అయితే వాడు పట్టుబోని నాకు ఇచ్చేస్తే వద్దన్నా, ఎందుకు మీ కోడలు కానీ కొన్నావు కదా పట్టుబో అని చెప్పినాను. అయినా కానీ వినలే, నాకు ఇచ్చేసినాడు ఆ ట్రైన్లో. ఇచ్చేసి దాదాపుగా ఈరోజు వరకు సుమారుగా కొన్ని వేల మంది కన్నా చెప్పుకుంటాడు, పలానా రత్నరాజు అనేవాడికి నేను నా కోడల కన్నా కొన్న రగ్గిచ్చాను. ఏమి నీ రగ్గు? నేను ఒకసారి చెప్పాను, నాయన 2012లో కన్నా రగ్గు, నేను ఇంకా దాన్ని యూజ్ చేయలేదు, నువ్వు నాకు ఇచ్చావు, అదిగో దాన్ని మూట కట్టి అక్కడే పెట్టాను, సూట్ కేసు మీద, కావాలంటే నీ రగ్గు నీకు పడేస్తానని చెప్పాను. ఇలాంటి మాటలు వ్యర్థమని చెప్పాను. ఇలాంటి మాటలు వ్యర్థము.
నువ్వు ఇచ్చింది 10 మందికి చెప్తే ఏం ఆశీర్వాదం నీకు? చాలామంది తెలియదు, గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నేను అది చేశాను, మందిరానికి ఇది చేశాను. చెప్పాను కదా, నా గురించే ఓ రొగ్గిచ్చి ఎంతమందికి చెప్పాడు? 2012 నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పరేంటండి? లెక్కండి ఒకసారి లెక్కలు. ఏసీ వాళ్ళు ఎవరు లేరా? 2012 నుంచి ఇప్పటి వరకు 22కి 10 14 13 సంవత్సరాలు అయిందా? రైట్, 13 సంవత్సరాలు. 13ఏనా? అంతేనమ్మా, 13 సంవత్సరాలు. ఈ 13 ఏళ్ళకి నిన్న ఒక జ్ఞాపకార్థ కూడికి వెళ్తే అక్కడ కూడా వచ్చింది రగ్గు గొడవ. అక్కడ కూడా వచ్చింది రగ్గు గొడవ. బాబా, నీ దగ్గర కూడా వచ్చిందా ఈ రగ్గు? వాడంతే, వాడు వేషధారి. 1,50,00,000 మందిరం కట్టాడండి. ఎవడి కోసం కట్టాడు వాడు మందిరం? ఎవడి కోసం కట్టాడండి? 1,50,000 చెప్తున్నాడు గొప్పలు. 1,50,00,000 నేను ఏం చేశాను? వాడు పరలోకం ఉంటుందా? నేనేది చెప్తాను, వాడు పరలోకం ఉండదు. నేను కాదు వాక్యం చెప్పేదే. ఎవడి కోసం కట్టావు నువ్వు మందిరం? 1,50,000 దేవుడి కోసం కట్టిన వాడు నువ్వు అల్లరి చేయవు, నీ కొడుకు కోసం కట్టుకున్నావు. 1,50,00,000. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏదైనా కానీ అన్నిటినీ మనం ఏం చేయాలా? వివేకం కలిగి ప్రవర్తించాలి. మనము ఇక్కడ అంటాడు, ఆ పశుప్రాయుడు ఏం చేస్తాడంటే వివేచించుకోలేడు. నేను అది చేశాను, ఇది చేశాను, అది చేశాను. నువ్వు దేవుని మందిరానికి ఏం చేసినా సైలెంట్గా ఉండాలా. చెప్పినాను కదా, రెండవ వ్యక్తికి నీ బిడ్డకే తెలియకూడదు, నీ భార్యకే తెలియకూడదు, నీ భర్తకే తెలియకూడదు, అలా ఉండాలా. లేదు నువ్వు ఇచ్చిందంత ఏమవుతుంది? జీరో అయిపోతుంది. ఈ నెబుకద్నెజరు అలాగే అనుకున్నాడు. బబులోను నగరు నేను కట్టించినది కాదా? 12 నెలలు సంవత్సర కాలము ఏమిచ్చాడు దేవుడు? సమయం ఇచ్చాడు. సమయం ఇచ్చినా కానీ వాడి యొక్క మనసు మారలేదు. ఈ 12 ఈ సంవత్సర కాలం తర్వాత అంటాడు, నేను కట్టించాను కదా అంటాడు. అయితే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఓహో, ఇది నీదా అని చెప్పి దేన్నైతే నమ్ముకున్నాడో, ఏ సామ్రాజ్యాన్ని అయితే నమ్ముకున్నాడో ఆ ప్రజల ద్వారానే తరిమేశాడు. ఆ ప్రజలే తిరగబడి ఎక్కడ తొలగిపోయారట? అడవిలో తొలగిపోయారంట. అడవిలోకి పారిపోతున్నాడు. ఇదే రాజు పారిపోవడం ఏంటి? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మానవ మనసుకు బదులుగా పశువు మనసు వచ్చిందంట. ఇదేంటండి? పశువు ఏం చేస్తుంది? మనుషుడు ఎలా తింటాడో చెప్పండి. ఇప్పుడు మనుషుడు ఎలా తింటాడు? చేతితో తీసుకుని నోటికి అందించు. పశువు ఏం చేస్తుంది? డైరెక్ట్గా ఓ ప్లేట్ అన్నం తీసుకొచ్చారు. రాజుగారి గిన్నె అందించేవాడు వచ్చాడు, మంచి భోజనం తెచ్చాడు, ఇలా తిన్న ప్రారంభించాడు. వాడికి అర్థం కాలేదు, బైబిల్లో లేదు అని చెప్తున్న పశువు మనిషి అంటే. వాడికి అర్థం కాలేదు. ఇదేమిరా, రాజు ఏం చేస్తున్నాడో ఇలా తింటున్నాడేంటి, నోటితో అందించుకుని. బాబోయ్, ఇది ఏదో వెరైటీగా ఉంది. చెప్పినాడు, వెళ్ళాడు, పాకేసింది మొత్తం. ఎక్కడ? రాజు అంట వాడు పశువు బలే ఉన్నాడంటే, ఆడి పశువు మనకేం పని చేస్తాడో తరిమేశారు. ఎక్కడికి? అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. దాదాపుగా 7 సంవత్సరములు. 7 సంవత్సరాలు. మరి ఆ 7 సంవత్సరాల కాలంలో మరి ఎవరు ఎక్కడ పరిపాలన చేశారో తెలియదు కానీ, అదంతా మన బైబిల్లో ఆ పుస్తకం దొరకలేదు. కానీ ఈ 7 సంవత్సరాలు పశువులే గడ్డి తిన్నాడు. ఏం తిన్నాడంట? గడ్డి తిన్నాడు. పశువుల మధ్య నివాసం చేశాడు. అంటే పశుప్రాయులు వాటిని ఏం చేయలేరంట? వివేచించలేరు. శిక్షను అంగీకరించాలా, శిక్షని ప్రేమించాలా. ఈ విషయం చెప్పగలవా? పశువులు 7 కాలాలు గడ్డి మేసిన తర్వాత అప్పుడు అతనికి అర్థమైంది, ఇది నాది కాదు. ఏది? బబులోని నాది కాదు. పరలోకం ఉందన్న దేవుడు ఉన్నాడు. సాక్ష్యం ఇచ్చాడు, మళ్ళీ విట్నెస్ సాక్ష్యం చెప్పాడు 4వ అధ్యాయంలో. పరలోకం ఉందన్న దేవుడు. చదవండి, ఆ మాట చదవండి, బాగుంటుంది ఆ సందర్భము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. ఎన్నో వచ్చిన చెప్పమ్మా? 37వ వచనం చదువు. 4వ అధ్యాయం 37వ వచనం. ఇలాగూ నెబుకద్నెజరు పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములు. ఏంటమ్మా అలా చదువుతున్నా? కొంచెం కలడు మార్చేసుకో.
న్యాయముగా ఉన్నాయి. గర్వముగా నటించు వారిని ఆయన అనపశక్తుడనియో ఆయన స్తుతించుచు గణపరచుచు ఉన్నాను. ఇక్కడ అంటాడు పరలోకపు రాజు ఉన్నాడు. ఆ మాట మనకు కావాలి. ఎవరు కావాలా? పరలోకపు రాజు యొక్క కార్యములు, సత్యములు, న్యాయములు గర్వంతో నటించే వారినైనా అణిచేస్తాడు. నేను కాదు రాజుని బొబ్బులోనికి. ఎవరు రాజు? ఎవరండి? పేరుకి మాత్రమే ఇతడు. అక్కడ భూ సంబంధమైన రాజు, పరలోక సంబంధమైన రాజు ఉన్నాడు. ఎక్కడున్నాడు? చెప్పాడు పరలోకపు రాజు ఉన్నాడని గ్రహించాడు. నువ్వు వివేచించాలా. ఇహలోక సంబంధమైనది ఏది కూడా నీది కాదు. అంతా ప్రభు ఇచ్చిందే. పశుప్రాయులు వాటిని వివేచించలేరు. తాను వివేచించగలిగాడు. 7 కాలాలు పశువులే గడ్డి మేసిన తర్వాత మానవ మనసు మరలా వచ్చాక అందరికీ చెప్తున్నాడు. రాష్ట్రాలకి, ఆయా భాషలు మాట్లాడే వారికి పరలోక రాజ్య కార్యములు ఎలాంటివి? సత్యమైనవని చెప్తున్నాడు. రాజు ఉన్నాడని చెప్తున్నాడు. నువ్వు గ్రహించగలవా? నువ్వు అనుకుంటా నీ అంతటా నువ్వు బ్రతికేస్తున్నావేమో అనుకుంటున్నావు. నువ్వు బ్రతకలేవు. ఆరాధన వర్తమానం వింటూ ఉన్నావు. నిన్ను జీవింపజేస్తే నువ్వు బ్రతకడం వరకే తప్ప నీ అంతటా నీవు జీవించలేవు. నిన్ను జీవించేవాడున్నాడు, నిన్ను జీవింపజేసేవాడున్నాడు, నిన్ను నడిపించేవాడున్నాడు, నిన్ను భద్రపరిచేవాడున్నాడు. అట్టి ప్రభువు దగ్గర నువ్వేం చేయాలా? ఈ లోకంలో బ్రతుకుతూ వివేచన కలిగి ఉండాలి. వివేచన లేకపోతే బలహీనతలు, రోగాలు, అర్థమవుతుందా? ఒక రోగం వచ్చిందంటే నీకు వివేచన లేని పనులు చేశావు. చచ్చాడంటే వివేచన లేని పని చేశాడని అర్థం అన్నమాట. వివేచించాలా, వివేకం కలిగి ఉండాలా. ప్రియా సహోదరుడా, ఆత్మ సంబంధి అయిన వాడు ఏం చేస్తాడంట? అన్నిటినీ వివేచిస్తాడు. దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు ఎంత అద్భుతంగా ఈ సృష్టిని నిర్మాణం చేశాడు. మనమందరం కూడా ఆయన చేసిన పని అయి ఉన్నాము కదా. యెషయా గ్రంథము 64 అధ్యాయం 8వ వచనంలో రాస్తాడు. మనమందరము ఎవరని చెప్పండి? దేవుడు చేసిన పని అయి ఉన్నాం. చదవనా మాట 64:8 త్వరగా. నీవే మాకు తండ్రివి, మేము జగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మనమందరం ఎవరము? నీ అంతటా నువ్వు కలుగు చేసావా? మీ అమ్మ పుట్టించిందా? మీ నాన్న పుట్టించాడా? మీ తాత పుట్టించాడా? మీ ముత్తాత పుట్టించాడా? లేదా నీ బంధువు ఎవరిని ఎందుకు కలుగు చేశాడు? అసలే ఆలోచించే. నీ తల్లిదండ్రులు కాదు నేను పుట్టించింది. తల్లిదండ్రుల యొక్క గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు అంతే. మీకు అర్థమైందా? తల్లిదండ్రుల యొక్క గర్భాన్ని దేవుడు వాడుకున్నాడంతే. నిన్ను పుట్టించిన దేవుడు ఉన్నాడు, ఆకాశమందు ఉన్నాడు. 127 కీర్తనలో జ్ఞానైన సొలొమోను రాశాడన్నమాట. కుమారులు యెహోవానికి స్వాస్థ్యం, గర్భఫలం ఆయనిచ్చు బహుమానమే. యాకోబు యాషావులు ఎదురైనప్పుడు దాదాపుగా 20 ఏండ్లు యాకోబు దూరం అయిపోయాడు అన్నకు. 20 ఏళ్ల తర్వాత భార్యలతో, దాసీలతో, పిల్లలతో వచ్చినప్పుడు యాషావు 400 మందితో ఎదురయ్యి ఒకరికొకరు అన్నాతమ్ములు కలుసుకుని ముద్దు పెట్టుకున్నప్పుడు యాషావు అడిగాడు, వీళ్ళందరూ నీకేమవుతారు అని అడిగాడు. పిల్లలను చూసి ఏమన్నాడో, వీళ్ళందరూ నీకు. ఎందుకంటే యాషావుకు తెలియదు, 20 ఏండ్లు అయిపోయింది వదిలేసి విడిపోయి వాళ్ళిద్దరు. అయితే యాకోబు ఏమన్నాడో, నీ సేవకునికి దేవుడిచ్చిన పిల్లలు. వాస్తవానికి ఏం చెప్పాలి యాకోబు? నేను చెప్పాలి. నువ్వేం చెప్తావు అమ్మా? నేను చెప్తా, చెప్పు. ఏం చెప్తావు? అలాగని చెప్తావా? నువ్వు అబద్ధికుడు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, అబద్ధాలు మానేయాలా? ఏం చెప్తారు చెప్పండి. పీటర్ నువ్వేం చెప్తావు చెప్పండి. మీ అవగాహన కొరకు అంతే, మిమ్మల్ని హేళన చేయాలని, విమర్శించాలని కాదు, మీకు అర్థమవుతుందని. ఏం చెప్తారు మీరు? ఆ పీటరానికి నోటు మాటే లేదు పాపం. అన్న మీరు చెప్పాలా? అబ్రహ్మణ్ ఏం చెప్తావు నువ్వు? ఏమంటా? వెరీ గుడ్. దేవుడిచ్చిన పిల్లలు, దేవుడిచ్చిన పిల్లలు అని చెప్పం మనం. మీరు కూడా అబద్ధమే చెప్పారు. నా పిల్లలు అంటాం. అర్థమైందా? ఏం చెప్తా?
మా అమ్మాయి చక్కగా ఈ వ్యాపారం చేస్తుందండి, దేవుడిచ్చిన అమ్మాయి అని చెప్తావు. ఇప్పుడు నీ పిల్లలనే చెప్పుకుంటావు. ఏమని చెప్పుకుంటావు? అది చెప్పలేకపోతున్నారు మీరు, అంతేనా? ఎప్పుడైనా చెప్పామా? ఎవరన్నా అడిగారు అనుకో, నేనేమంటాను, నా పిల్లలే మా వాళ్ళే, మా పిల్లలే మా వాళ్ళే. ఎప్పుడైనా మాట చెప్పా? నువ్వు వివేచన కలిగి ఉన్నావా? వాళ్ళు నీ పిల్లలు ఎందుకు అయ్యారు? ఎవరిచ్చిన పిల్లలు? చదవండి. యాకోబు ఎంత భక్తుడో చూడండి, ఎంత చక్కగా అక్కడ సంబోధించాడు. ఇది మానవ నైజం. రండి 33 ఆదికాండం 33 అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 33 చదవండి, 5వ వచనం. చూచాడు, అసలు వీరేం నీకు ఏమవుతారు అని అడిగాడు. అతడు, వీరు దేవుడు నీ సేవకుని దయచేసిన పిల్లలే. వాస్తవానికి నా పిల్లలే అని చెప్పాలా, అంతే కదా? మనం అయితే అదే చెప్తాను, నేనైతే అదే చెప్తాను. మీరు అబద్ధాలు ఆడుతున్నారు, దేవుడి పిల్లని ప్లేట్ మార్చేశారు మీరు. కానీ యాకోబు ఏమన్నాడు చెప్పండి? దేవుడిచ్చిన పిల్ల. అంటే సొత్తంతా ప్రభు ఇచ్చిందే. ఈరోజు నువ్వు ఉన్నావంటే దేవుడిచ్చిన బిడ్డవు. ఎవరిచ్చిన బిడ్డవు? దేవుడిచ్చిన బిడ్డవు. పిల్లడువు, పిల్లదానువు. దేవుడిచ్చిందే ఇదంతా కూడా. నిన్ను పుట్టించిందే దేవుడు. నిన్ను వాడుకొని నీకు బిడ్డలను పుట్టించాడు. వారేం చెప్పాలా? వారు కూడా మేము దేవుని వారము, దేవుడిచ్చాడు మమ్మల్ని అని చెప్పాలా. అర్థమైందా? నీవెవడు వాడవు అని అడిగాడు. ఎవరిని సేవిస్తున్నావు అంటాడు. నేను ఆకాశములకును భూమికిని సృష్టికర్త అయిన దేవుని వాడను, లేక యెహోవా యందు భయభక్తులు గలవాడను. అతని అడ్రస్ అదే. నువ్వెవరు కొడుకువయ్యా అంటే ఏం చెప్తామో? నీ కొడుకు ఏం చెప్తాడు? నేను పలానా ఎలిపే మోహనరావు కొడుకుని. అమ్మో, ఆయన ఏం చెప్పాడు? ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన దేవునికి ఆయన అడ్రస్ అది. ఎవరిది? యోహన్నా గారిది. మీకు అర్థమైందా? గ్రహించాలా, వివేచించాలా. వాస్తవానికి నీవెవరి కొడుకువు, ఎవరి కుమార్తెవు చెప్పండి? దేవుని పిల్లలము. మనమందరం ఎవరు చెప్పండి? దేవుడు ఇచ్చినాడు మనల్ని, దేవుడు జీవింపజేస్తున్నాడు. కనుక బ్రతుకుచున్న మనము ఎలా ఉండాలా? మంచి వివేచన కలిగి ఉండాలి. అంటే దేవుడి పిల్లలు ఇప్పుడు ఏమవ్వాలా? దేవుని మాటను లేక దేవుని మాటకు విధేయత చూపించాలి. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. చదవండి 28 ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దేవుళ్ళని నీ మీదకి నీకు ప్రాప్తించును అన్నాడు. ఇక్కడ నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలా? శ్రద్ధగా వినాలా. ఆయన నీ తండ్రి, నీవే మా దేవుడవు, మేము జగటమన్ను, నువ్వు కుమ్మరివాడవు, మమ్మల్ని ఏం చేశావు? నిర్మించావు. నీవే మా కుమ్మరివి. కొండను కుమ్మరివాడు తయారు చేసినట్టుగా నిన్ను దేవుడు ఏం చేశాడు? నీ శిల్పియు నిర్మాణకుడు తానే, నీ నిర్మించిన వాడు తానే. ఆయన అంటాడు కదా, చూడుమో నా అరచేతుల మీద నేను చెక్కాను. కనుక ఇప్పుడు దేవుని పిల్లలమైన మనము ఇప్పుడు ఎవరి మాట వినాలా? దేవుని మాటకు లోబడాలా. ఆయన గాడ్ హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి. అయినా ఎక్కడెట్టినావు నువ్వు దేవుని మాట? నీ కుమారుడు నీ కుమార్తె నీ మాట వినకపోతే ఎంత బాధపడతావయ్యా నువ్వు? ఎన్ని బాధలు అనిపిస్తావు, వారి కొరకు ఎంత క్రైమ్ చేయలేస్తావు, ఎన్ని నష్టాలు తెచ్చిపెట్టుకుంటావు. అర్థమైందా? ఈ దినాలు ఎలాగున్నాయంటే తల్లి తండ్రిని ఏడిపించే పిల్లలు తప్ప సంతోషపెట్టే పిల్లలు ఎక్కడ కనబడతలే. రెబల్ సెల్, లోబడే జీవితం లేదు. కారణం ఏంటి? నీవు నీ తండ్రికి, పరలోకపు తండ్రికి నువ్వు లోబడలే. నీ జీవితమే మారలే. ఇంకా నీ బిడ్డల జీవితం ఏం మారుతుంది? అర్థమైంది నేను చెప్పేది? నీ బ్రతుకే మారలేదు. నీ బ్రతుకు మారకుండా నీ పిల్లలు ఎలా మారుతారు? ఎలా లోబడతారు?
అర్థమైందా? నిన్ను చూసి అయ్యో నా తండ్రి, చూడండి దావీదును చూసి సొలొమోను ఏం చేశాడు? చెప్పాడు, నా కుమారుడా, తండ్రి చెప్పాడు, నీ దేవుడైన యెహోవాను మనపూర్వకంగా నువ్వు వెదికావంటే నీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన నువ్వు త్రోసేసావంటే నిత్యమైన నిన్ను ఏం చేస్తాడో త్రోసేస్తాడు. తండ్రి కుమారునికి సంబోధించాడు. ఎప్పుడైనా నీ మాటలు చెప్పావా? నువ్వు నీ హెవెన్లీ ఫాదర్ ఉన్నాడు, పరలోకపు తండ్రి మాటకు విధేయులవుతే, అది చదువుకోండి ఇంటికి వెళ్ళక బాగుంటుంది, అంత వివరించలేను కానీ అన్నీ దీవెనలే, అన్నీ దీవెనలే. ఆయన మాటకు నువ్వు విధేయత చూపకపోతే అన్నీ శాపాలే. అర్థమైందా? దేవుని మాట వింటే అన్నీ దీవెనలే, వినకపోతే అన్నీ శాపాలే. 28వ అధ్యాయంలో చక్కగా రాశాడు. అందుకే ఇక్కడ దేవుని మాట ఏంటి? దేవుని మాట వివేచించే హృదయం నీకు ఉండాలి, వివేచన కలిగి ఉండాలి, వివేచన నీలో ఉండాలి. వివేచన లేని కారణాన ఈరోజు నీ జీవితం ఏమైపోయిందో తెలుసా? చదవండి 28 ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. ఇందువల్లనే మీలో అనేకులు బలహీన రోగులను చాలామంది నిద్రించుచున్నారన్న దానికి ఇక్కడ ఒక నిర్వచనం ఉంది. చదవండి ఆ మాట. 21వ వచనం. లేక 15వ వచనం చదవండి మొట్టమొదటిగా. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞ కట్టడం నీకు అనుసరించి నడుచుకోవాలని నీ దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములని నీకు పట్టణంలో నీవు శపింపడతావు, పొలంలో శపింపడతావు, గంపయు పిండి పిసుకు తొట్టే శాపము, గర్భఫలము, భూమి పంటలు, ఆవులు, గొర్రెలు, మేకలన్నీ శాపగ్రస్తమే. నువ్వు లోపలికి వచ్చినప్పుడు శాపమే, వెలుపలికి వెళ్ళినప్పుడు శాపమే. నీవు ఇంకేం రాసినాడు? నశించే వరకు నీ దుష్కార్యముల చేత నువ్వు హతము చేయబడి వేగముగా నశించే వరకు నీవు చేయు బూనుకొని కార్యములని విషయంలో యెహోవా శాపమును కలవరమును గద్దింపు నీ మీదకి తెప్పించు. నీ స్వాధీనపరచుకుని పో దేశంలో ఉన్నకొని నిన్ను క్షీణింపజేయ వరకు యెహోవా తెగులు నిన్ను జాగ్రత్త, యెహోవా తెగులు నిన్ను వెంటాడుతుంది. ఏమన్నాడు? ప్రభు శరీరమని వివేచింపక తిను త్రాగువాడు ఏం చేస్తున్నాడో? వివేచన లేకుండా శిక్ష కొరకే తిని త్రాగుతున్నాడు. ఏమి ఆ శిక్ష? యెహోవా తెగులు. దాని పేరేంటి చెప్పండి? యెహోవా దగ్గర కూడా తెగులు పంపుతాడు ఆయన, తెగులు వస్తుంది. చూడండి ఎలాంటి తెగులు అవి, రండి. ఎలాంటి తెగులు రాశాడు ఇక్కడ? యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేత నిన్ను కొట్టును, నీవు నశించు వరకు అవు నిన్ను దేవుని మాటకు విధేయతను చూపించకపోతే, దేవునికి నువ్వు విధేయత కలిగి లేకపోతే, దేవునికి లోబడకపోతే, వివేచన అన్నది నీలో లేకపోతే మంచిది ఎవరండి? గాడ్ ఈజ్ గుడ్. ఎవరు చెప్పండి? ఆయన గాడే గుడ్. 34 కీర్తనలు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఉత్తముడనే మాటకు గుడ్, ద లార్డ్ ఈజ్ గుడ్ అంటాడు ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ బైబిల్ బాగా రాశాడు, ద లార్డ్ ఈజ్ గుడ్. అంటే ప్రభువు గొప్పవాడు, ప్రభువు మంచివాడు అని ఆడ రాయబడుతూ వచ్చింది. అంటే మంచిని వివేచించాలా, ఏది చెడ్డదో దాన్ని కూడా, చెడ్డదానికి దూరంగా ఉండాలా, మంచిదాన్ని ప్రేమించాలా. అర్థమైందా? నువ్వు ఏది చేసినా ప్రభు నిమిత్తం చేయాలా. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ నువ్వేం కలిగి ఉండాలా? ఆసక్తి కలిగి ఉండాలి. నీవు వరదలుతావు. ఇక్కడ రోగాలు ఉన్నాయి, జ్వరాలు ఉన్నాయి, ఇంకా అనేకమైన మంటలు, తాపాలు. చూడండి ఎలాంటి వ్యాధులు అంటే మామూలుగా లేవండి. క్షయరోగాలు. ఏ రోగాలండి? క్షయరోగాలు ఉన్నాయి. దేవుని మాట వినకపోతే క్షయరోగం ఉంది, మహాతాపం ఉంది, ఖడ్గాలు ఉన్నాయి, కంకి కాటకాలు, బూజులు అన్నీ నేను కొట్టి నువ్వు నశించే వరకు ఈ తెగులన్నీ ఏం చేస్తాయంటే నిన్ను వెంటాడతాయి. దేనికోసము? ప్రభు ఉన్నాడు, ప్రభు నా కొరకు చనిపోయాడు, జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు. అదే నువ్వు జ్ఞాపకం చేసుకోవడం. యేసు ప్రభు వారు ఈ భూ సంబంధి అయిన మనిషిని రక్షించుటకు గాను పర సంబంధమైన ప్రభువు రెండో ఆదాముగా వచ్చి ఆ జీవం కోల్పోయిన నాకు ఆయన జీవాన్ని నాకు ఇచ్చాడు, నన్ను రక్షించాడు, నన్ను నిలబెట్టాడు, తన స్వకీయ సంపాద్యంలో చేర్చాడు. నేను ఆయన వాడను. అర్థమైందా? నేను ఆయన వాడను, ఆయన దానను, ఆయన మేపే గొర్రెను అని వివేచన నీకు ఉండాలి. వివేచన లేకపోతే వాడు ఎలాంటి వాడు చెప్పండి? అవివేకులు, వివేచన పశుప్రాయుడు.
పశుప్రాయుడు ఏం చేయడు? వివేచన ఉండదు. పశుప్రాయుడికి ఏముండదండి? వివేచన ఉండదు. అందుకే దేవునికి రోషము పుట్టించుదమా, ఆయన కంటే మనము బలవంతులమా? రోషము తెప్పించకూడదు దేవునికి. పరీక్ష చేసుకో. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్ష చేసుకోవాలా. దేవుని విషయమై నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుని విషయమై నీ తలంపులు ఎలాగున్నాయి? దేవుని ఆలయంలో మరి మీటింగ్స్ జరుగుతున్నాయి, నీ యొక్క సమర్పణ ఎలాగుంది? అర్థమైందా? ఇది మనుషులకు కాదు చేసేది. చాలామంది అనుకుండా ఏకుజామున ప్రార్థనలకు. అర్థమైందా? ప్రార్థించాలా. ప్రభు చెప్పింది అది. ఏమన్నాడు? 122వ కీర్తన చదవండి. కీర్తన గ్రంథము 122 అధ్యాయం. ఎన్నో వచ్చినామమ్మా? వచ్చిన చెప్పి చదువు. అది ఎన్నో వచ్చినాం? 6వ వచనం చదవాలా. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. మరి దేవుని యొక్క మాటని విన్నావా? ఏమయ్యా, విన్నావా? విన్నారా మీరు? మరి వినకపోతే ఏముంది? శాపగ్రస్తులము. ఎలాంటి శాపమో? రోగాలు. భయపెట్టాలని కాదు. వాక్యాన్ని నన్ను నమ్మొద్దు, వాక్యాన్ని నమ్మండి. సోదరుడు భక్త్ సింగ్ గారు అన్నాడు, ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు. ఇదేంటయ్యా, ఒక మనిషిని చేప మింగేయడం ఏంటి అన్నాడంట. ఏమన్నాడు? ఒక మనిషిని నేను బైబిల్ చదివాను, చేప మింగేసింది అన్నాడు. భక్త్ సింగ్ గారు ఏమన్నాడు తెలుసా? అంత పెద్ద చేపను మనిషి మింగాడు అని బైబిల్ చెప్తే నేను నమ్ముతానన్నాడంట. మీకు అర్థమైందా? అంత పెద్ద చేపను మనిషే మింగాడు అంటే, పెద్ద చేపలు త్రిమింగలాలంటే చాలా పెద్ద అంటే, మత్స్యాలంటే చూడండి. అదేదో కుంభకోణం చేప అంట, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాడిని లాక్కుపోయింది. మీరు వినుంటారు, న్యూస్ ఛానల్ అంతా వచ్చింది. ఒక వ్యక్తిని ఏం చేసింది? కుంభకోణం చేప అంటది. మొత్తం కనపడకుండా చేసేసింది. సముద్రం మధ్యకి వెళ్ళేసాడు వేట. దగ్గర లాగాడు, కాలు చుట్టుకుంది ఆ వైరు. ఒక లాగింది, దాంట్లో చంపేస్తుంది ఒక చేప. అలాంటి చేపలు ఉంటాయి ఎక్కడ? సముద్రంలో. అయితే అలాంటి చేపను మనిషి మింగాడన్నా కానీ నేనేం చేస్తాను? బైబిల్ చెప్తే నమ్మో, వాక్యం నమ్మో. వాక్యం నీ కొరకే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోబడవా, జీవించవా? దేవుని మాట ఎక్కడన్నావు? దేవుని మందిరం కొరకు ప్రార్థన చేయమన్నాం. యెరూషలేము క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే వృద్ధులతావు. ఇంటికాడ ఎప్పుడు పడుకునేదే, ఎప్పుడు నిద్రపోయేదే. దేవుని మందిరం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు వృద్ధులతావు. ఏదో ఆదివారం వచ్చేసి కూర్చొని తండ్రి ప్రభువుని ఆరాధన చేసి రొట్టెలు చేసి వెళ్ళిపోయినంత మాత్రాన దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి రావు. సమాజముగా కూడుట నువ్వేం చేయకూడదంట? మానకూడదని ఉంది కొరింథీయులకు రాసిన పత్రికలో. ఏం నెరవేర్చావు? లోబడుతున్నావా? సుఖానికి అలవాటు పడిపోయావు. అర్థమైందా? నువ్వు సుఖానికి అలవాటు పడిపోయావు. ఈ సుఖం నేనేం చేస్తుంది? భూమి మీద సుఖపడ్డాడు, బహుగా సుఖపడ్డాడు. ఎవడవాడు? ఆడి పేరు రాయడానికి ఆత్మదేవుడికి ఇష్టం లేదు, అందుకే రాయలే. బహుగా సుఖపడ్డాడు భూమి మీద. కానీ చచ్చాడు యాతనప్పుడు, పాతాళంలో పడ్డాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ పాతాళంలో సుఖముందా? యాతన. జాగ్రత్త, యాతన పడతా. నేను చెప్పే మాట ఏదో సేవకుడు అలాగే చెప్తాడు కదా అనుకుంటారు మీరంతే. అవి నా మాటలు కావు. ఇది ఎవరి మాట? ఇది దేవుని మాట. దేవుని మాట అందించడానికి నేను ఒక సర్వెంట్ అంతే, ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సేవకుడును, లేక దేవుడు వాడుకునే ఒక దూతనంతే. సామాన్యంగా లెక్కేస్తారు మీరు. అలా ఉండకూడదు. లోబడాలా. దేవునికి మనము విధేయత చూపించాలా, వివేచించాలా, అన్నిటినీ వివేచించాలా. సేవకుడు చెప్పినాడు, మన వంతులో మనం ఏం చేద్దాం? సరే, బైబిల్లో మాట ఉంది కదా, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమని. తప్పనిసరిగా మనం ఏం చేయాలా? ఎంత భారమైన వెళ్ళి ప్రార్థించాలా. ఇట్టి అనుభవంలో నువ్వు రావాలా. ఆత్మ సంబంధి అయిన వాడు ఏం చేస్తాడంట? అన్నిటినీ చదువునాం కదా మనము, అన్నిటినీ వివేచిస్తాడు. ఆత్మ లేకపోతే నువ్వు వివేచన నీలో ఒక పశుప్రాయుడువు, శాపాన్ని తెచ్చుకుంటావు. ఇది నీకు అవసరమా? ప్రభు కార్యమని శరీరం దగ్గర కార్యం పెట్టుకోండి. ప్రభు కార్యమని అశ్రద్ధగా ఉండేవాడు తన శిక్ష కలుగుటకే దీనిని చేయుచున్నాడు. అర్థమైందా? దేవుని కార్యాలు
యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నాయి. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, అయ్యో వాటిని వివరించలేను. నీ చేతి పనులను బట్టి నేను ఎంతో ఏం చేస్తున్నాను, ఈ దినాన ఉత్సహిస్తున్నాను. అంత దేవుని చేతి పనే. సృష్టి ప్రభు ఇచ్చిందే, జీవం ప్రభు ఇచ్చిందే, నీ బ్రతుకు ప్రభు ఇచ్చిందే. కనుక నువ్వు పరీక్ష చేసుకో, నేను అన్నిటినీ వివేచించగలుగుతున్నానా, లేక ఇంకా భూ సంబంధమైన మనిషిలాగే బ్రతుకుతున్నా. నువ్వు భూ సంబంధమైన మనిషి అయితే ఏమంటావు, నా పిల్లలే. ఏం చెప్తావు, భూ సంబంధమైన మనిషి ఏమంటాడు, ఆత్మ సంబంధమైన మనిషి ఏమంటాడు, దేవుడిచ్చిన అది గ్రహించాలా. ఈ శరీరం ప్రభు ఇచ్చింది, ఈ ప్రాణం ప్రభు ఇచ్చింది, ఈ ఆత్మ ప్రభు ఇచ్చింది, గ్రహించుకోవాలా. ప్రియా సోదరి సోదరుడా, ప్రభు వల్ల చేవేసే ముందు వివేచన లేకుండా తిని త్రాగావా, అన్నీ నువ్వు నశించు వరకు రోగాలు ఏం చేస్తాయంట, మనలను వెంటాడతాయి. రోగాలు తెచ్చుకో. బాగానే ఉంటా, కొంతకాలం బాగానే నడుస్తుంది నీకు, అర్థమైందా? కొంతకాలము బాగా ఒకేసారి పడిపోతా. రోగాలు వెంటాడి 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 నువ్వు క్షీణించే వరకు, నువ్వు చచ్చే వరకు అవి విడిచిపెట్టవు. నేను వాటి నుంచి తప్పించబడాలంటే దేవుని మాట ఎలా వినాలా, శ్రద్ధగా వినాలా. శ్రద్ధగా వింటే చదవండి, యోహాను సువార్త 5వ అధ్యాయం. దేవుని మాట మనం శ్రద్ధగా వింటే ఏం జరుగుతుందో ఇక్కడ మనం చదువుతాం. రండి, జాన్ గాస్పల్ చాప్టర్ 5 చదవండి. 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణమున జీవంలోనికి దాటినాడని మీతో నిశ్చయముగా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎక్కడ పుల్లిపేట మీద నుంచి ఏ మాట వచ్చినా అది సేవకుడు తయారు చేసుకున్న మాటలు కావవి. దేవుడిచ్చిన వర్తమానం, అది దేవుడు చెప్పమంటేనే. అది నీ కొరకే, ఎవరి కొరకో కాదు, అది నీ కొరకే. ఎవరైతే ప్రభు మాటకు విధేయత చూపుతారో, లోబడతారో, వివేచన కలిగి ఉంటారో వారికి ఏముంటుందంట, నిత్య జీవం. చూడండి, సేమ్ అదే వర్డ్ ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం కూడా మనం చూస్తాం. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా. దేవుని మాట వింటే, ఆ మంచి ప్రభుని వివేచన కలిగి ఆయనతో సహవాసము కలిగి ఉంటే, అర్థమైందా? ఆ మంచి ప్రభును, అర్థమైందా? ఆయనతో సహవాసము కలిగి ఉంటే ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడో చెప్పండి. వాళ్ళకెన్నటికీ ఏమీ లేదంట, మరణమే లేదు. అక్కడ ఏమన్నాడు, మరణము పొందడు అని చెప్పేశాడు, డిక్లేర్ చేసాడు. అక్కడ డిక్లేర్ చేసాడు. డాక్టర్ చెప్పగలడా ఇది చచ్చిపోడని? చెప్తాడా? చెప్పలేడు. డాక్టర్ బ్రతికించగలడా? ప్రాణం పోయలేడు. కానీ ప్రభు చెప్తున్నాడు, మరెన్నడు వాడికి ఏం లేదట, మరణము లేదు. కనుక దేవునికి విధేయత చూపుదాము, దేవుని మాటకు లోబడదాం. వినడమే కాదు, విని నా మాట విని దాన్ని ఏం చేయాలంట, గై కొనాలా. నా మాట గై కొనాలంటే అర్థం ఏంటి? విని దానిని చెయ్యాలి. చెయ్యకుండా మౌనంగా ఉంటే మనము శిక్షకు పాత్రలం అవుతాం. ఎందువలన ప్రభు దగ్గరికి వస్తున్నావు, ప్రభుతో సహవాసం చేస్తున్నావు, ఆరాధిస్తున్నావు, బలలో చేవేస్తున్నావు, కానీ దేవుని మాటలు నువ్వు అంగీకరించడం లే, యాసప్ చేయట్లే, వాటిని పెడచెవిని పెడుతున్నావు. అందుకే నీకేమొస్తున్నాయి? రోగములు. ఈరోజు వ్యాధులు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఎందుకు నీకు కలుగుతున్నాయి? నువ్వు దేవుని మాట వినడం లేదు. బలహీనలు కాకండి, రోగాలు తెచ్చుకోకండి, మరణం అనేది దగ్గరకు రానివ్వకండి. ప్రభుకు లోబడండి. ఏది చేసినా ప్రభు నిమిత్తమే. ఎందుకంటే అంతా ప్రభు ఇచ్చిందే. నీకు బిడ్డలను ప్రభు ఇచ్చాడు, నిన్ను ప్రభు ఇచ్చాడు, నీకు ఆస్తి ప్రభు ఇచ్చాడు, నీకు ఉద్యోగమో ప్రభు ఇచ్చాడు. ప్రభు కార్యము అంటే ఎందుకు వెనుకంజ వేస్తావు? అర్థమైందా? దావీదు ఉన్నాడు బైబిల్లో. ఆయన గురించి మనం ధ్యానం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన వెనుకంజ వేయలేదంట. దావీదు వెనుకంజ వేయలేదు. చాలా భారము. ఎంతంటే 133 అనుకుంటా. చూడండి, కీర్తన గ్రంథము 133 అధ్యాయం. మన ఆత్మీయమైన మేలుల కొరకు, ఆత్మీయమైన నడిపింపు కొరకు,
ప్రోత్సాహం కొరకు ఈ మాటలు చదవండి. 133 133 కాదు, క్షమించండి, 32 132 5 కలిసి ఉన్నాయి. యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి ఎట్లానికి యెహోవాకు నేను నివాస స్థలం చూచువారు. యాకోబు బలిష్ఠునికి నా ఒక నివాస స్థలం చూచువారు. నా వాసస్థలం గుడారాలను ప్రవేశించి నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రాయను, నా కన్నులకు రెప్పలకు కునికిపాటు, ఇది అతని యొక్క నిశ్చయత. ఎవరికి? యాకోబు యొక్క బలిష్ఠుడు ఎవరు? ప్రభువే, మనకు బలమైన వాడు. పాడుతాం కదా, యెహోవా నా బలమా యథార్థమైన. ఆయన మనకు బలమైన వాడు. ఆయనకి నివాసము నేను చూచు వరకు నా కన్నురెప్పలకు కునికిపాటే రానిను, నీ పరుండు మంచం మీదకి ఎక్కను. అంటే అర్థం ఏంటంటే నా భార్యతో నేను సహవాసం చేయనని. మీకు అర్థమైందా? ఎంత అద్భుతమో చూడండి. కారణం ఏంటి? నేను ఆయనకు ఒక నివాస స్థలము చూడాలి. ఆయనకి ఏం తక్కువండి? గొర్రెలు మేపే వాడిని తీసుకొచ్చి రాజుని చేసేసాడు దేవుడు. ఎంత ఒడంబడిక, ఎంత ప్రేమ దేవుని మందిరం అంటే. మరి ఆ ప్రేమ నీకుందా? ఆ ప్రేమ నీకుందా? అర్థమైందా? ప్రేమ ఉండాలా? ప్రేమ. దేవుని ప్రేమించి చూడు, దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. దేవుని ప్రేమించిన వారిని దేవుడు ఏం చేస్తాడో ఆస్తిలో ఇస్తాడు. ఈ ఇహలోకాన్ని, ఇహలోకదానాన్ని ప్రేమించి చూడు, నీ ఆస్తులు తరిగిపోతాయి అంతే. వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతుంది అంతే. అర్థమైందా? దేవుని ప్రేమించి చూడు, దేవుడు నేనేం చేస్తాడు? ఆస్తికర్తలుగా చేస్తాడు. అది యొక్క దేని గొప్పతనం. అందుకే దావీదు చదవండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథము దేవుని మందిరము కొరకు, లేక దేవుని మాట కొరకు, దేవుని యొక్క ఆలయము కొరకు ఎంత కష్టపడుతూ వచ్చాడంటే చదవండి. మాట చాలా అద్భుతంగా ఉంటుంది. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తోచ సఖ్యము కానంత విస్తారమైన ఇతర ఇనుమును సమకూర్చున్నాను, రాణులను రాళ్లను కూర్చుంచింది. నీవింకను తన కుమారుడికి చెప్తున్నాడు ఈ మాట. అయ్యా కుమారుడా, సొలొమోనా, ఇదిగో దేవుని మందిరం కొరకు నా కష్ట స్థితిలోనే. దావీదు బాగోలేదు. మనలాగా దావీదు కూడా ఏమొచ్చాయి? కష్టాలు వచ్చాయి. మనలాగా దావీదుకి ఇబ్బందులు వచ్చాయని వెనుకంజ వేయలేదు. నువ్వేం చేస్తావు? పాస్టర్ గారు, మీకు తెలియదేముందండి నా పరిస్థితి? తెలియదేముందండి? నిజమే, నేనైతే సరే బాబు అని. ఒక రోజు నువ్వు ప్రభు దగ్గర నిలబడాలా. ఎక్కడ? ప్రభు ముందు నువ్వు నిలబడాలా. ఏం జవాబు ఇస్తావు? అర్థమైందా? దేవుని సేవకుని దగ్గర ఒక అబద్ధం చెప్పావంటే అది నువ్వు చావుకే చెప్పినట్టు అర్థం. అన్నా సపేరలు అబద్ధం చెప్పారు, ఏమయ్యారు? చచ్చారు. బ్రతికారా? కొంచెం చెప్పండి. ఎవరి ముందు? అర్థమైందా? ఎవరి ముందు? సేవకుల ముందు. అబద్ధం అనేది నీ నోట రానకూడదు. దేవుని మందిరం కొరకు మనం ఏం చేయాలా? ప్రయాసపడాలా, భారం ఉండాలా. ఏముండాలా? నువ్వు మందిరాన్ని ప్రేమించి చూడు, మందిరానికి సమర్పించి చూడు, మందిరానికి ఇచ్చి చూడు, మందిరం యొక్క కార్యములలో ఏకీపించి చూడు. నీకు మామూలుగా ఉండదు, వర్ధిల్లుతా. ఏం చేస్తావు చెప్పండి? దావీదు డే బై డే ఏం చేశాడు? వర్ధిల్లుతూ వచ్చాడు. దేవుని మాట వినవా? దేవుని మాటకు లోబడవా? దేవుని ప్రేమించవా? శాపగ్రస్తులం అవుదామా? వివేచన కలిగి ఉండు. అర్థమైందా? నా జీవితంలో చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. నాకెందుకో దేవుడు ఒక భారం ఇచ్చాడు. భారం అంటే ఈ మీటింగ్స్కి చాలామంది వచ్చి ఆ టెంట్లో కూర్చుంటున్నారు బయట. వాళ్ళకి ఫ్యాన్లు ఉండలేదు. నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఫ్యాన్లు అయితే మనమే కూర్చోలేము. ఇప్పుడంతా మారిపోయింది కదా, మరి వాతావరణం మారిపోయింది. వర్షం పడితే చాలా ఇబ్బంది అవుతుంది. కనీసం స్లాబ్ వేయాలనుకున్నాము, ఒక రేకైనా వేస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. దాదాపుగా అది ఎస్టిమేషన్ 1,00,000 పైనే అవుతుంది. చాలా ఖర్చు అవుతుంది. అది ఎలాగా అంత సొమ్ము మా దగ్గర లేదు. మీటింగ్స్ చూస్తే దగ్గర పడ్డాయి, అంత సొమ్ము మా దగ్గర లేదు. ఏం చేయాలని ఒక అన్నతో నేను ఆలోచన చేశాను. అన్న అన్నాడు, అయ్యా నీకు పిల్లలు ఉన్నారు, నువ్వు అప్పులు చేసావంటే ఇంకా ఇబ్బంది పడతావు, అది ఇది అని చెప్తూ వచ్చాడు. ఇబ్బంది పడతావు, కాసేపు కొంచెం వెయిట్ చేయి అన్నాడు ఒక అన్న. ఆయన పేరు నేను చెప్పను.
అయినా కానీ దేవుని యొక్క జ్వాల నాలో ఏం చేస్తుంది, రగులుతుంది. ఏదో రకంగా అక్కడ షెడ్ వేయాలి. చాలామందిని అడిగాను, విశ్వాసం కూడా ఈ వేకుజం ప్రార్థనలు చెప్తూ వచ్చాను, వడ్డీ లేకుండా ఏదన్నా కొంత అమౌంట్ ఇవ్వండి, 1 yearలో, సంవత్సరంలో మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను, సంవత్సరంలో మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. మందిర ఆదాయం రాదు, సంవత్సరంలో ₹1,00,000 మందిర ఆదాయము ఒకవేళ వస్తుంది అనుకుంటారే, మళ్ళీ మోసపోకండి. కానీ నేను ఇచ్చేస్తాను, దేవుడు నాకు సహాయం చేస్తాడు, అలాగా నేను మీకు ఇస్తాను. భారం ఉండాలా, ఏముండాలా, భారం ఉండాలా. ఉన్నది లేదని చెప్పకూడదు. దేవుని మందిర విషయమై దేవునికి ఇచ్చింది ఏది కూడా అది వ్యర్థంగా, అప్పు రూపంలో. నేనేం చెప్తున్నానో అప్పు రూపంలో అని చెప్పాను. ఇప్పుడు వచ్చి ఎవరు కూడా దానికి నాకు రిప్లై రాలేదు. నేను ఇస్తాను, సంతోషంగా వచ్చి ఎవరిని బలవంతము పెట్టము. ప్రార్థన చేయండి, మీరందరూ దీని విషయమై ప్రార్థన చేయండి. ఎవరు చేరతారో, ఎవరు సహాయం చేస్తారో, ఎవరు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో వారు ఏం చేస్తారో వర్ధిల్లుతారు. అర్థమైందా? వర్ధిల్లుతారు. ఉంటుకుంటే బ్యాంకుల్లో ఉంటే బ్యాంకులో వడ్డీలు రావు. ఉంటాయంటే బ్యాంక్ అయినా చెప్పండి అయ్యా, ఎంత ఇచ్చేస్తాడు బ్యాంకుడు సంవత్సరానికి వడ్డీ? కొంచెం వడ్డీ నష్టం చేసుకుని తెచ్చిచ్చావు అనుకో, ఆ వచ్చే 5,000, 10,000, లక్షకి మందిరానికి ఇచ్చినావు అనుకో, ఆశీర్వదిస్తాడు దేవుడు. అర్థమైందా? అంటే సమర్పణగా వేరే కానుక ఇవ్వాలా, ఇది అప్పుగా కూడా ఒకవేళ మన దగ్గర ఉంటే అది దేవుడు సహాయం చేస్తాడు. అటువంటి భారము మా మీద ఉంచాడు. దేనికి ఒకటి మందిరం విషయమై మందిరాన్ని ప్రేమిస్తే, ఇప్పుడు నేను చెప్తున్నాను, నన్ను నా బిడ్డలను తరతరాలు కూడా దేవుడు దీవించి వాడుకుంటాడు. దావీదు అలా ప్రేమించాడు కనుక వెనుకున్న తరాలన్నీ ఏం చేయబడ్డాయి, దీవించబడుతూ వచ్చాయి. కనుక ప్రియ సహోదరుడా, ప్రభువు కార్యమని మనకేముండాలా? నేను ఆ మాటిని వెనక్కి వెళ్ళిపోతే నాకు ఎలా ఉంటుంది చూడండి. షెడ్ వేయించి తీరుతాను, ప్రభు నాకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తున్నాం, నమ్మకం నాకు ఉంది. మీటింగ్స్ ముందు షెడ్ వేయాలని ఆ నమ్మకం నాకు దేవుడిచ్చాడు. ఏదైనా చేస్తాడు. ఇప్పుడు వరకు ఏమీ లేదు, వాస్తవానికి రేపే పని మొదలెట్టాలా, ఇప్పుడు వరకు ఏమీ లేదు. ప్రభు ఇస్తాడు, నమ్మండి. ఈ కార్యము నేను మనుషుల మాటిని వెనక్కి వెళ్ళిపోతే కార్యం జరిగిద్దా? ఆలోచన చేయాలి కదా. నిజమే కదా, నాకు ఆదాయం లేదు, ఎలాగా ఏంటి అని ఆలోచన చేస్తే ఆ పని కాదు. ఇది దేవుని కార్యం, దేవుడే ఇస్తాడు. నాకు నా బిడ్డలను దేవుడు నన్ను దీవిస్తాడు. అది నేను నేర్చుకున్నది. నీ జీవితంలో కూడా నిర్ణయం నీలో ఉంటే నిజంగా నువ్వు వర్ధిల్లుతావు, నీ బిడ్డలు కూడా వర్ధిల్లుతారు. అలాంటి ఆశీర్వాదాలతో వివేచన కలిగి ప్రభు యొక్క బలలో చేవేనట్లుగా కూడా వచ్చిన ఆత్మదేవుడు మనకు సహాయపడిన కాక.
కడిగి పవిత్ర పరచుము. మహాప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, ఇంతవరకు తోడుగా ఉన్నారు, నడిపించారు. మిగల్చబడిన శరీరాల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం దేవ. ఇంకెవరెవరైతే నీ యొక్క బల్లకు సమీపంగా లేరో వారిని రక్షించుకోండి, వాళ్ళ దగ్గర చేర్చండి. సర్వలోకాన్ని రక్షించుకోండి దేవా. వ్యాధిగ్రస్తులు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం, వారి వ్యాధి బాధలు బాగు చేయండి.